పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హవ్ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ అని చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు, సార్ రమేష్ గారు, మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నింటికి అప్పుడు సారీ వన్ బ్రేక్ సార్, నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్స్. ఓకే, ఫ్రమ్ 1975. ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి, అవునండి. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదుపు అంటే ఎలా? అంటే ఆ సినిమా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం, రెండు సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో, అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు, అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం, బ్యాడ్ లక్ ఏమంటే, ఇట్స్ మై ఫేట్, 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్, ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే, నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరంపులి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు, సార్ ఇక్కడ సార్ ఎక్కడండి? సార్, అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాల వెనక్కి వెళ్ళారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు చేశాను. సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి. అవునండి. సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా, లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారా? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు. వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. నాకు సినిమా అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి పిచ్చ ప్రేమ. ఫైనాన్షియల్గా వచ్చానండి నేను. అండర్ కరెంట్లో సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూసర్ చూడడం వల్ల. దేర్ ఆల్ నాకు ఫ్రెండ్స్, నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి, మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా, లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్గా. పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్. రెండు ఉంది. ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. అయితే 14 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది కాదు. నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతనే. తర్వాత మా అబ్బాయి హీరో యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతనే. నాకేదైనా మంచి మాట్లాడుతూ ఉండేవాడు అతనే. ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ. నాకు అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు, అంతే కదా? అండగా అని చెప్పరండి, నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు. అవునండి. రమేష్ సరే, ఇప్పుడు మీరు బయటపడ్డారు, ఓకే, మాకు చాలా ఆనందంగా ఉంది సార్. రమేష్ బాబు గారు, ఇప్పుడు విషయం ఏంటంటే, మీ మీద అపవాదు వచ్చింది ఇన్ని 14 ఏళ్ళు, ఏదో రాముడు వనవాసం లాగా. వాళ్ళు
మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం మీ కెరీర్ నాశనం అయింది జడ్జి కానీ లాయర్లు కానీ అది సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకే తెలుసు. డిపార్ట్మెంట్ ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారం లేవనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది, అవును. దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అనే చెప్పారు ఫైనల్గా ఏమన్నా మేము ఇలా ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్ నా కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి, అవును పోయింది కదా సార్. మరి మనం ఏం చేయలేదు సార్, కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే. అదే మీరు కొత్త చట్టం వస్తే నా మీద కాదు సార్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు ఆహా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 13 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. వాని వెనకాల నేను చెప్తాను ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ద బిట్, 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్లు వైపు ఉంది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషికి తెచ్చి చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా పాప ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీ ఇస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. ఎస్ సార్, 14 సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా